హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ మనం ఎస్ రఘురామరాజు గారు రాసిన ఫలించని యుక్తి అనే కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక మంచి పాడి ఆవు ఉంది. ఆ ఊరి పురోహితుడు ఆ ఆవు మీద కన్నేశాడు. ఎలాగైనా ఆ ఆవును సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఇదే సమయంలో ఆ రైతు తండ్రి చనిపోయాడు. ఆ కర్మకాండలు ఈ పురోహితుడు చేశాడు. కర్మకాండల అనంతరం ఆ రైతుతో, చూడు, మీ నాన్న పుణ్యలోకాలకు వెళ్లే దారిలో వైతరణి అనే నదిని దాటాలి. ఆ నది భయంకరమైన జంతువులతో కూడి ఉంటుంది. ఆ నదిని దాటితే గాని పుణ్యలోకాలకు చేరలేడు. నువ్వు ఒక బ్రాహ్మడికి మంచి పాడి ఆవును గనక దానం చేసినట్టయితే ఆ ఆవు తోక పట్టుకొని మీ నాన్న వైతరణిని దాటేస్తాడు అని చెప్పాడు. వెంటనే రైతు తన దగ్గర ఉన్న పాడి ఆవును ఆ బ్రాహ్మణుడికి, ఆ పురోహితుడికే దానం చేశాడు. తనంతట తనే ఆ ఆవును తీసుకుని వెళ్ళి అతడింట కట్టి తన ఇంటికొచ్చి తండ్రి చనిపోయిన దానికన్నా ఎక్కువ బాధపడుతూ కూర్చున్నాడు. అలా 3-4 రోజులు తిండి నిద్ర మానేసి బాధపడ్డాడు. తర్వాత రోజు పురోహితుడింటికి వెళ్ళి, అయ్యా, మా నాన్న వైతరణిని దాటేసి ఉంటాడా అని అడిగాడు. ఎప్పుడో దాటుంటాడు అన్నాడు పురోహితుడు. మళ్ళీ వెనక్కు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని అడిగాడు. ఒకసారి వైతరణిని దాటాడంటే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనికి వెనక్కి రారు అన్నాడు పురోహితుడు. అయితే నా ఆవును నేను తోలుకెళ్తున్నా అని చెప్పి అన్నంత పని చేశాడు. అది కథ. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.